Hi everyone, this is K. Ramnachari. ఈరోజు మనం కాంపిటేటివ్లో ప్రత్యేకంలో ఒక టాపిక్ ఏంటంటే శైవలాలు గురించి అధ్యయనం చేద్దాం. అన్ని రకాల ఎగ్జామ్లలో చాలా ఇంపార్టెంట్. శైవలాల అధ్యయనాన్ని ఏమంటామంటే ఇప్పుడు మనం చెరువులలో కానీ కుంటలలో కానీ ఈ బాగా నీరు పారిన అక్కడ చూస్తే నాచు లెక్క వస్తుంది చూసినండి. ఆ నాచు లెక్క ఉన్న మోడల్ని మనం శైవలాలు అనుకోవచ్చు. శైవలాలు ప్రధానంగా క్లోరోఫిల్ కలిగి ఉంటుంది, క్లోరోఫిల్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇదేంటంటే మనం కాంప్లెక్స్గా చూసినట్లయితే ఆహారాన్ని స్వయంగా తమకు తాము కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. వీటి యొక్క కనకవచం అనేది సెల్యులోజ్తో లేదా కార్బోహైడ్రేట్తో తయారవుతుంది. శైవలాల అధ్యయనాన్ని ఏమంటారంటే ఫైకాలజీ అంటాం. యాక్చువల్గా మొక్కల వర్గీకరణ పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలు థాలోఫైటా, బ్రేయోఫైటా, టెరిడోఫైటా. థాలోఫైటా 2 పార్ట్స్ శైవలాలు, శిలీంధ్రాలు. అందులోపల పుష్పించే మొక్కల లోపల మనకు ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు అట్లా మనం చదివేసినాం. అయితే అందులో పార్ట్ 2 శైవలాల గురించి చూద్దాం. ఇక ఇంపార్టెంట్ ఏంటంటే శైవలాల అధ్యయనాన్ని ఫైకాలజీ అంటారు. అయితే శైవలాలలో మెయిన్గా చూసినట్లయితే మనం ఒక 3 తరగతి అంటే శైవలలో నిర్వాహార పదార్థం అనేది గ్లైకోజన్ రూపంలో ఉంటుంది. తర్వాత ఈ యొక్క శైవలాలు అనేది ముక్కలవడం అనే శాఖీయ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. మెయిన్ ఇంపార్టెంట్ శాఖీయ ప్రత్యుత్పత్తి బాగా జరుగుతుంది. ఈ యొక్క శైవలాలలో చూసినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ మనం ఒక బాక్స్ను అబ్జర్వేషన్ చేద్దాం. 3 తరగతులు ఉన్నాయి. వాటి యొక్క బాహ్య స్వరూపాన్ని, వాటి యొక్క క్లోరోఫిల్ ఆధారంగా, క్లోరోఫిల్ ఉండే వర్ణద్రవ్యాల ఆధారంగా AB వర్ణద్రవ్యం, AC వర్ణద్రవ్యం, ED టెక్నిక్ ఏంటంటే అన్నిట్లో ఏముంటుంది BCD అని గుర్తుపెట్టుకోండి. అట్లా అందులో ఫస్ట్ ఏంటంటే మనకు తరగతుల్లో ఫస్ట్ క్లోరోఫైసి, సెకండ్ ఫియోఫైసి, థర్డ్ వన్ ఏంటంటే రోడోఫైసి అనే 3 పార్ట్స్ అనేవి ఉన్నాయి. క్లోరోనే ఉన్నది ఆకుపచ్చ శైవలాలు. క్లోరోఫైసి అంటే ఏంటంటే ఆకుపచ్చ శైవలాలు. ఫియోఫైస్ అంటే గోధుమ వర్ణ శైవలాలు. రోడోఫైస్ అంటే ఎరుపు వర్ణ శైవలాలు. ఈ యొక్క క్లోరోఫైసి లోపల మనకు వర్ణద్రవ్యం క్లోరోఫిల్ A అండ్ B ఉంటుంది. అదేవిధంగా ఫియోఫైస్ లోపల గోధుమ వర్ణ శైవలలో క్లోరోఫిల్ A అండ్ C ఉంటుంది. ఫ్యూకోజాంతిన్ అనే వర్ణద్రవ్యం కూడా ఉంటుంది. ఎరుపు వర్ణ శైవలలో క్లోరోఫిల్ అనేది AD ఉంటుంది. ఫైకో ఎరిథ్రిన్ అనే వర్ణద్రవ్యం ఉండడం వల్ల రెడ్ కలర్లో ఉన్నాయి. జాంతిన్ ఉండడం వల్ల గోధుమ వర్ణం ఉన్నాయి. క్లోరోఫిల్ ఉండడం వల్ల ఆకుపచ్చ వర్ణంలో ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రధాన నిర్వాహార పదార్థం ఏంటంటే పిండి పదార్థం. కొన్నింటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లోరోఫైస్లో మెయిన్గా ఈ యొక్క శైవలాలన్నింటిలో ప్రధాన ఏంటంటే మనకు పిండి పదార్థం ఆహారంగా ఉంటుంది. క్లోరోఫైస్. ఫియోఫైస్లో మానిటల్ లామినారిస్ అనేది ఉంటుంది. మానిటల్ ఇది ఫియోఫైసి. రోడోఫైసి లోపల ఫ్లోరిడియం స్టార్చ్ అనేది ఉంటుంది. ఫ్లోరిడియం స్టార్చ్ అనేది ఉంటుంది. ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్గా నిర్వాహార పదార్థాలు. ఇక అన్ని కాంపిటేటివ్ లెవెల్లో చూస్తే ఉదాహరణలు ఇంపార్టెంట్. క్లోరోఫైస్ ఉదాహరణ కాందేది, క్లోరోఫైల్ విచ్ వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్, విచ్ వన్ ఆఫ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఇట్లా అడుగుతాడు. కాబట్టి మనం ఉదాహరణ చాలా నిశ్చితంగా పరిశీలిద్దాం. క్లోరోఫైస్లో మెయిన్గా చూసినట్లయితే క్లాండోమోనస్, వాల్వాక్స్, యూలోథ్రిక్స్, స్పైరోగైరా, కారా, క్లోరిల్లా ఇవన్నీ కూడా చూసినట్లయితే మనకి ఏంటంటే ఈ యొక్క క్లోరోఫైస్కి సంబంధించిన ఉదాహరణలు క్లాండోమోనస్, వాల్వాక్స్, యూలోథ్రిక్స్, స్పైరోగైరా, కారా, క్లోరిల్లా. ఇవన్నీ దేనికి సంబంధించిందంటే మనకు మెయిన్గా చూసినట్లయితే క్లోరోఫైస్ సంబంధించిన యొక్క ఎగ్జాంపుల్స్. ఇగో ఫియోఫైస్ చూసినట్లయితే ఎక్టోకార్పస్, లామినేరియా, సార్గాసం, ఫ్యూకస్ ఇవన్నీ కూడా దేనికి కలిసి ఫ్యూకస్. ఫియోఫైసి ఫ్యూకస్. ELSP అనే కోడ్ వేసుకోవాలి. ఎక్టోకార్పస్, లామినేరియా, సార్గాసం, ఫ్యూకస్. ఇది మనకు మెయిన్ అంటే ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రోడోఫైస్ చూసినట్లయితే పాలిసైఫోనియా, గ్రాసిలేరియా, జెరేడియం అంటే ఇవి
మనకి ఏంటంటే రోడోఫైసి. ఈ ఎగ్జాంపుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే క్లోరోఫైసి, క్లామ్డోమోనస్, స్పైరోగైరా, కారా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు స్పైరోగైరా ఇల్లు, త్రిక్స్, వాల్వాక్స్. అదేవిధంగా ఫియోఫైసికి ఎక్టోకార్పస్, లామినేరియా, సర్గాసం, ఫ్యూకస్. అండ్ రోడోఫైసికి పాలిసైఫోనియా, గ్రాసిలేరియా, జెలీడియం. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే శైవలలో ఎట్లా ఇచ్చిన పేపరు ఏ రకంగా ఏ పోటీ పరీక్షలు ఇచ్చినా ఈ బాక్స్ని మనం కొద్దిగా ఐడెంటిఫై చేయాలి. ఇంపార్టెంట్ బాక్స్ ఇది. దీన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి దీన్ని మీరు మనందరం బైహెడ్ చేస్తే చాలా ఎఫెక్టివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక ఎకనామికల్ ఇంపార్టెన్స్గా మనకు ఏ విధంగా శైవలాలు యూజ్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కర్బన స్థాపనలో సగభాగం పైన ఈ యొక్క శైవలాలు మాత్రమే తయారు చేస్తున్నాయి. ఇది మనకు ఫస్ట్ పాయింట్ ఉంది. కర్బన స్థాపనలో ప్రాథమిక ఉత్పత్తిదారులు అంటే ఏంటి? ఏవైతే ఆహారాన్ని తమంతట తాము తయారు చేసుకుంటాయో, ఏవైతే తమంతట తాము ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుంటాయో కిరణజన్య సంయోక్రియ ద్వారా వాటిని మనం ఉత్పత్తిదారులను, వాటి మీద ఆధారపడ్డ వాటిని ప్రాథమిక వినియోగదారులు, మళ్ళీ ప్రాథమిక వినియోగదారుల మీద ఆధారపడ్డ వాటిని ద్వితీయ వినియోగదారుల మీద ఆధారపడ్డ వాటిని తృతీయ వినియోగం. అంటే ఈ విధంగా మెయిన్గా ఫుడ్ను ప్రిపేర్ చేసే వాటిలో కూడా ప్రాథమిక ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్గా కూడా మనకు శైవలాలు ఉన్నాయి. నెక్స్ట్ లామినేరియా, సర్గసం అనే శైవలాలను మంచి ఆహారంగా కూడా వినియోగించడం జరుగుతుంది. నెక్స్ట్ జెలీడియం గ్రాసిలేరియా అంటే ఎక్కువగా శైవలాలను జున్ని గడ్డి లేదా అగర్ అనే పదార్థాన్ని తయారు చేయడంలో జెలీడియం వాడతారు. నెక్స్ట్ లామినేరియా అంటే ఏంటంటే లామినేరియా నుండి మనకు అయోడిన్ మంచిగా తయారు చేసి లామినేరియా దాని నుండి అయోడిన్ మంచిగా తయారు చేయడం జరుగుతుంది. అయోడిన్. నెక్స్ట్ వన్ ఏంటంటే క్లోరెల్లా నుండి మెయిన్ ఇంపార్టెంట్ స్పైరోగైరా, ఇంకోటి స్పైరోగైరా ఏంటంటే క్లోరెల్లా లేదా స్పైరోగైరా నుండి అంతరిక్ష యాత్రికులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు చూస్తుంటే అటువంటి వాళ్ళు అంతరిక్ష యాత్రికులు అనేటివి వాళ్ళు ఆహారంగా కూడా ఈ యొక్క శైవలాలను తీసుకుపోవడం జరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషన్. శైవలాల అధ్యయనం మనం ఏమన్నా అంటే ఫైకాలజీ అంటాం. శైవలాలు అనేది చాలా ఇంపార్టెన్స్ ఉన్నవి. శైవలాలు అనేవి మెయిన్ తాలస్ లెక్క నిజమైన వేరు కాండం పత్రం ఉండవు. శైవలాలు అనేవి చూసినట్లయితే వాటి యొక్క క్లోరోఫిల్ ఆధారంగా చేసుకొని 3 రకాలు: క్లోరోఫైసి, థియోఫైసి, రోడోఫైసి. ఈ విధంగా వాటిలో ఇంపార్టెన్స్. తర్వాత కర్బన స్థాపనలో సగభాగం వైపు శైవలాల ద్వారా జరుగుతుంది. ప్రాథమిక ఉత్పత్తిదారులుగా శైవలాలు ఉన్నాయి. లామినేరియా, సర్గసం అనే వాటిని ఆహారంగా తయారు చేస్తున్నాం. జెలీడియం గ్రాసిలేరియా జున్నుగడ్డి అగర్ని తయారు చేస్తున్నారు. లామినేరియా నుండి అయోడిన్ తయారు చేస్తున్నాం. క్లోరిల్లా, స్పైరోగైరా లాంటి వాటిని అంతరిక్షం వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన ఇండియాలో అయితే కల్పన చావ్లా, సునీత విలియమ్స్, చాలామంది ఇంకా అమెరికా వాళ్ళు, నాసా అవన్నీ కూడా వీటిని కూడా ఆహారం కూడా యూజ్ చేస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. ఇది టుడే టాపిక్ ఏంటంటే శైవలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చాలా వరకు నీటిలో పెరిగే జీవులు, మంచినీరు కావచ్చు, సముద్ర జీవులు కావచ్చు, వీటి దేహ నిర్మాణం ఏకకణయుతంగా కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. క్లామ్డోమోనస్ సహనివేశంగా వాల్వాక్స్ ఉంటుంది. అదే ఇంకో విధం ఏంటంటే వీటి కనకవచం సెల్యులోజ్ లేదా కార్బోహైడ్రేట్తో కలిగి ఉంటుంది. నిర్వాహారత 100% మోస్ట్లీ పిండి పదార్థమే. తర్వాత శాక్య ప్రత్యుత్పత్తి, తంతువులు ముక్కలు కావడం, అలైంగిక ప్రత్యుత్పత్తి, సిద్ధ బీజాలు లేదా గమన సిద్ధ బీజాలు, లైంగిక ప్రత్యుత్పత్తి, సంయోగం, అసమ సంయోగం కూడా జరుగుతుంది. నోట్ ఏంటి దానికి మెయిన్ ఇంపార్టెంట్, వీటిలో క్షేత్ర విభజన కేవలం సంయుక్త బీజానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇది శైవలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కంటిన్యూ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KS Ramanachari Ideas.